ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చూస్తే ఇటు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో రోజు రోజుకు భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మరి కొద్ది రోజుల్లో ఇటు చూసుకుంటే సమ్మక్క సారక్క జాతర ఉన్న నేపథ్యంలో అంటే పలువురు భక్తులు ముందస్తుగా ఇటు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కాక పలు రాష్ట్రాలైనటువంటి ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వచ్చే కాదు, వచ్చినటువంటి భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించుకోవడం కాదు, కోడెమొక్కులు కూడా సమర్పించుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కోడెమొక్కులు అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక వేములవాడ రాజన్న ఆలయంలో ఉండడం నేపథ్యం ఒక ఎత్తు అయితే, భక్తులకు కోరిన కోరికలు తీర్చే రాజన్న అంటే అమితమైన ప్రేమ నేపథ్యంలో పలువురు భక్తులు పెద్ద ఎత్తున రాజన్నను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర విషయంలో ప్రతిసారి కూడా సమ్మక్క సారక్క జాతర కంటే ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీ నేపథ్యంలో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంబంధం చూసుకుంటే ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ విషయానికి వస్తే చింతల్తానాకు సంబంధించి మురళి అభ్యర్థి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే గత 2 రోజుల నుంచి కూడా అటు ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం ఒకేతైతే ఈరోజు ప్రచారం నిర్వహించడం, మరోవైపు హఠాత్తుగా గుండెపోటు వచ్చిన నేపథ్యంలో మృతి చెందిన సంఘటన వారి కుటుంబానే కాదు గ్రామంలో కూడా విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే ప్రజల కళ నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధిగా ఏదో ఒకటి చేయాలని, గ్రామానికి ఏదో విధంగా తన వంతు కర్తవ్యంగా చేయాలనుకున్నటువంటి మురళి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునుగా ఆ కుటుంబమే కాకుండా ఆ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున విషాదం నెలకొందని చెప్పాలి.